నైన్ న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వరి, మొక్క, పత్తి కొనుగోలుపై అధికారులకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. అన్నాసాగర్లో 70 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ధృవీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. తమది పేదల ప్రభుత్వమని ఉద్ఘాటన. సాదా సీదాగా మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో పట్టణంలోని సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడి. తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం అబ్బురపోయే విధంగా పథకాలను ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్నదాతలు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, వారి ఆనందమే తమ ప్రభుత్వానికి ఆశీర్వాదమని వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వరి, మొక్క, పత్తి కొనుగోలు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఇతర శాఖలు అధికారులు హాజరయ్యారు. ప్రతి మనిషి ప్రపంచంలో రోడ్డు బతకాలన్నా కూడా మంచి బతకాలంటే రైతు పండిస్తేనే ఆ పంటలు తింటేనే మంచి బతుకు. ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కూడా జనాభా పెరిగే కొద్దీ ఈ రైతులు ఈ పంటలు అనేవి అభివృద్ధి చెందాలి. కొన్ని దేశాలకు పంటలే పండవు. అరబ్ కంట్రీస్లో పెట్రోల్ వస్తుంది, పెట్రోల్ వచ్చి తిండి తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో అనువైనటువంటి ప్రాంతాలు కూడా ఉండవు. ఇసుక నేలలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, లేదంటే పూర్తి వ్యవసాయానికి పనికిరాని భూములు 80-90%. మరి ఈ భూమిలో ఎక్కడైతే సారవంతంగా పండే పంటలు ఉంటావో అక్కడ పండించిన పంటలు మనదినే కాదు ఇతర దేశాలకు మనం పంపడానికి అవకాశం. అంటే మనిషి మనుగడకు ప్రధాన జీవం వ్యవసాయం కనుక రైతు బాగుంటే అందరం బాగుంటామనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు రైతులకు కావాల్సినవన్నీ చేస్తూ వచ్చి మనకు తెలుసు. గతంలో విత్తనాల కష్టం ఉండేది, నకిలీ విత్తనాలు ఉండేది. మరి ఆ నకిలీ విత్తనాల పైన మన ప్రభుత్వం ఏం చేసింది? ఈ జిల్లాలోనే ఫీడ్ యాక్ట్ పెట్టి జైలు పెట్టించి కట్టడి చేసిన తర్వాత ఆలోచన చేసుకోవాలి. అక్కడి నుంచి మొదలుకుంటే రైతుకు కావాల్సింది కరెంటు, 24 గంటల కరెంటు. ఈ దేశంలో ఎక్కడ కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ తర్వాత పాత ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి మన జిల్లాలో, కొత్త ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఇతర జిల్లాలో అని తెలంగాణ ఒక యూనిట్ తీసుకొని మరి నీళ్ళ వసతి ఏర్పాటు చేసింది. మరి నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ప్రతి రైతుకు కావాల్సిన పెట్టుబడిని కూడా ఇచ్చింది. ఈ దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రం మాత్రం. 1 ఎకరం ఉండాలి, 100 ఎకరాలు ఉన్నాయి. రైతే అని చెప్పి గుర్తించింది కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రమే. బిల్డింగ్ సంస్థలో కూడా మనకు కొట్లాట ఉండే, యూరియస్ సంస్థలు తొలగాలంటే కూడా గొడవలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరుస్తుంది. ఇప్పుడు అది కూడా లేదు. విత్తనాలు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పెట్టుబడి వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. ప్లస్ ప్రతి క్లస్టర్ని ఏర్పాటు చేసి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఇచ్చింది కూడా. గతంలో మా జేడీఆర్ తెలుసు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటేనే అసలు పూర్తిగా ఏది పనికిమాలిన డిపార్ట్మెంట్ లాగా పడేసింది. కానీ అలా పనికొచ్చే డిపార్ట్మెంట్ అంటే పేరున్న డిపార్ట్మెంట్ అంటే మొత్తం అన్నింటిలో క్రీమ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్. అట్లా ప్రతి క్లస్టర్కు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏర్పాటు చేసి మనిషికి డాక్టర్లు ఎట్లా అవసరమో మరి పంటకు కూడా డాక్టర్లు అవసరం అని చెప్పి అగ్రి డాక్టర్స్ మాదిరిగా వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఒకే. తర్వాత మెయిన్ ఏంటంటే పండిన పంటకు గిట్టుబాటు ధర అనేది చాలా ఇంపార్టెంట్. గిట్టుబాటు ధర అనేది లేకపోతే రైతు
నష్టపోతుంది. గిట్టుబాటు ధర రావాలంటే రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి మరి గోడౌన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా చాలా గోడౌన్స్ కూడా అవుతా ఉన్నాయి. ఇమ్మీడియట్గా అమ్మకుండా అవసరం ఉన్నప్పుడు రేటు పెరిగినప్పుడు అమ్మడానికి నిల్వ ఉంచుకోవడానికి. చాలా ఊళ్ళలో 5 ఎకరాలు ఉందంటే ఇంట్లో 2 రూమ్లే ఉండేవి. పొలం కానీ అమ్మేది బయటికి పెట్టేది. పెట్టుబడి ఇచ్చినకి సగము, ఆయన మిగిలితే సగం. ఆ రోజు ధరనే. అది కూడా మానిగలు ఉండేవి, పెద్ద పెద్ద సోలలు, మానిగలు, షేర్లు ఉండేటట్టు. ఇట్లా ఒత్తి కొలత లేకుండా దోపిడి ఉండేది. ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా కొలతలతో పాటుగా తూకం కరెక్ట్ చేసి వచ్చేటట్టు కూడా మనం చేస్తాం. అయినా కూడా ఏమవుతుందంటే దళానికి వచ్చేటువంటి ధర రైతుకు రావట్లేదు. 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కష్టపడి ఎండనక వాననక తిప్పలు వాడి పండించిన రైతుకు మధ్యలో దళారి ఒక గంటల వ్యవధిలో మార్కెటింగ్ చేసి ఆయన నిల్వ చేసుకొని మంచిగా అమ్ముకొని మధ్యలో ఉన్న వాళ్ళు కోట్లకు పరిగెత్తుతున్నాడు. రైతు మాత్రం ఏదో దాడికాడికి అల్లిగల్లి పూయ అన్నట్లు దాడికాడికి చేసుకుని మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని బతికే పరిస్థితి ఉంది కదా. మరి వాళ్ళకు కూడా ఒక ధర అనేది మద్దతు ధర రావాలని చెప్పి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పండిన ప్రతి గింజ కొనేది కూడా ఈ దేశం చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా ఇవాళ మన గవర్నమెంట్ మాత్రం. దాని మీద ఈరోజు మనం ఎట్లా చేయాలి, గతంలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి, మైనస్, మెరిట్స్, డిమెరిట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖల వాళ్ళందరూ కూడా నిర్ణయాలు కావాల్సిన అవసరం. ఇలా మన దేశం మొత్తంగా మొక్కలు ఎక్కువ వేసింది. ముఖ్యమంత్రి గారు కూడా నియంత్రిత వ్యవసాయం మనం ఏమేమి పంట వేయాలో అవే వేయాలని. ఎందుకు అంటే రైతుల గురించి మీకు తెలియదు ఏం డిమాండ్ ఉంది, ఏ పంట ఏ దేశంలో ఏ రాష్ట్రంలో వేసిండ్రు, మనం ఏ పంట పండిస్తే ఏ రేట్ వస్తుంది అంచనా మీకు ఏం కలదు. అదే ఎకనామిక్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ ఇండియా లెవెల్లో ఈ వరి ఎంత అవసరమో, దేశంలో ఎంత జనాభాకు వరి ఎంత తింటారు, మొక్కలు ఎంత అవసరము, ఎన్ని కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి, అవి ఎంత వేయాలా, ఏ రాష్ట్రంలో ఎంత సాగుబడి ఉంది అంచనా వేసి ఇన్ని ఎకరాలు 1000 ఎకరాలు వేసారంటే ఎంత పెట్టుబడి ఎంత వస్తుంది అంటే అంచనా వేస్తారు. మరి ఆ రాష్ట్రంలో ఎంత అవసరం ఉంది, ఎంత బయట రాష్ట్రాలు అవసరం ఉంది, ఆ డిమాండ్ బట్టి మనం పంటలు వేస్తే ధర వస్తుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. పోయిన యాసంగిలో కరోనా నేపథ్యంలో రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 30,000 కోట్ల వరకు అవసరమయ్యే డబ్బులు సమకూర్చి రైతు పొలాల దగ్గరికి ఏ విధంగా కొనుగోలు చేసినామో దాంట్లో భాగస్వాములైన మీ అందరికీ బాగా అవగాహన ఉంది. ఈసారి పోయినసారి కంటే కూడా ఈ వానాకాలం ఎక్కువ ప్రొక్యూర్మెంట్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ కల్టివేషన్ కూడా అయింది. కాబట్టి కలెక్టర్ గారు మిగతా అధికారులు కూడా ఇంకా కొనుగోలు సెంటర్లు ఎట్లా ఎక్కువ పెడతా ఉన్నారు. పోయినసారి జరిగిన ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గర ఏదైనా ఏమేమి ఇబ్బందులు జరిగినాయో అనేది మీకు ఏమైనా ఐడియా ఉండింటుంది అధికారులకు కానీ ప్రజాప్రతినిధులుగా ఫీల్డ్లో జరుగుతున్న వాళ్ళకు. అటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కేసీఆర్ గారు కోరినట్టు ఒక మాట పిలిపిస్తే చాలు కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎంత సపోర్టివ్గా ఇన్ని ఎకరాలు వరి వేయాలి, ఇన్ని ఎకరాలు పత్తి వేయాలి, ఇన్ని ఎకరాలు అసలు మొక్కలు వేయనే వద్దు అని ఒక మాట చెప్తే చాలు పాటించి ఈరోజు ప్రభుత్వానికి సహకరిస్తున్న రైతులు. యూ మస్ట్ నో దట్. ఓకే, కమిషన్ వస్తే లోపల వేసుకోవడం కానీ మీరందరూ కంప్లీట్గా ఎక్స్పెండిచర్ మీరే చేయాలి. దీనికి తగ్గ ఖర్చు అంతా మీరే పెట్టాలి. మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ. గవర్నమెంట్ ₹1 కూడా మనకి ఇవ్వదండి, ఓన్లీ రైతులకే ఇస్తుంది. అప్పుడు గవర్నమెంట్ కమిషన్ రూపంలో ఇచ్చేది మీ ఒక్కరికే. కాబట్టి మీరంటే మీ మెప్మా అయితే మెప్మా, మీరైతే మీరు, పిఎస్ వేసింది పిఎస్. సో ఆర్గనైజేషన్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మీకు వచ్చిన కమిషన్ ఉంటే భరించాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏపీఎం ఇస్ ది పాయింట్ పర్సన్. అక్కడ తహసీల్దార్, ఎంపీడీఓ, అగ్రికల్చర్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ 3 కొనుగోలు విషయాల్లో కూడా మీరు కోఆర్డినేట్ చేయండి. ఐ కీప్ యూ యాజ్
జడ్పీ సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కురుమూర్తి జాతరను అధికారులు జాగ్రత్తలతో నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు తగు జాగ్రత్తలతో స్వామివారిని దర్శించుకోవాలన్నారు. ప్రజలు ఎక్కువగా ఒకే చోట ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మరి ఎట్లా చేద్దామని చెప్పి మన ఆలగణేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆ సంబంధించినటువంటి ఆలయ సమయం వాళ్ళందరితో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ జాతర అంటే ఎక్కువ గుమ్మగుడుతారు, అతి పేదవాళ్ళు వస్తారు, స్నానాలు చేస్తారు, అన్ని రకరకాల ఇబ్బందులు అవుతాయి కనుక మరి కష్టమవుతుందని చెప్పి సామూహికంగా గుంపులు కూడా కష్టమవుతుందని చాలా మంది చెప్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కరోనా నిబంధనలకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. మామూలు పూజలు పునస్కారాలకు సంబంధించినటువంటి ఆచారయుక్తంగా ఏమేమి చేయాలో అవన్నీ ఆచారయుక్తంగా చేసుకోవాలి. ఇక్కడ గుడారాలు వేసి ఓపెన్గా పెద్ద పెద్దగా షాప్స్ ఏర్పాటు చేసి చేయలేదు. భక్తులు కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళకు కూడా సంబంధించిన ఆలయ అధికారులు ఆ భక్తులు ఎఫెక్ట్ అనేది డిస్టెన్స్ ప్రకారం పోయేటట్టు తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసినట్టు చేస్తారు. లేదంటే విలేజ్ వైజ్గా ఒకరోజు టైమింగ్స్ ఏర్పాటు చేస్తారు. లేకపోతే డైలీ టూకర్లు ఎస్ఎన్ చేస్తారు. చూడండి, ప్రజల ప్రాణాలు మాకు ఇంపార్టెంట్ కనుక దానికి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏం చేస్తారో చేయాల్సిందిగా, అది ఏ మతమైనా సరే ఏ వర్గమైనా సరే అందరికి సమానంగా మనం జాగ్రత్త అయ్యేటట్టు ఏర్పాటు చేయాలి. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు అధ్యక్షతన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై కౌన్సిలర్లు సమావేశంలో లేవనెత్తారు. వీటికి చైర్మన్ సావధానంగా సమాధానాలు ఇవ్వడంతో సభ సజావుగా సాగింది. కౌన్సిలర్లు వార్డులో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేస్తే వారు ఎత్తడం లేదన్న విషయం సభలో ప్రస్తావనకు రావడంతో ఇక నుంచి తప్పనిసరిగా ఫోన్ కాల్స్ ఎత్తాలని చైర్మన్ నరసింహులు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఇంకొకటి మరి విలీన గ్రామాలకు ఈ ఫార్మేషన్ రోడ్లు గానీ బోర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ మనం కట్ చేయడం ద్వారా అండ్ వాటర్ అనేది పీపుల్ కి అసలు అవైలబిలిటీ లేదు. కాబట్టి నేను కోరేది ఏంటంటే మనం కనెక్షన్స్ ఇచ్చినా కూడా కొన్ని మోటార్స్ పనిచేయట్లేదు. ఆ మోటార్స్ ని రిపేర్స్ చేయాలి. అన్ని రిపేర్స్ చేస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ ఇప్పుడు రిపేర్ అయ్యి మనకి మోటార్స్ వస్తాయి కూడా తెలియదు. వాటర్ సప్లై అనేది ప్రాంప్ట్ గా ఉంటుంది అని కూడా మనకి చెప్పలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి నేను కోరేది ఒకటి ఏంటంటే అన్ని రిపేర్ ఉన్న బోర్డ్స్ మాత్రం రిపేర్ చేయించాలి. అలాగే రిపేర్ చేయించడానికి ఏవైతే బోర్డ్స్ కి మనం అలాట్మెంట్ చేస్తాం ఎవరికైతే వాళ్ళు ఒకరికి ఇచ్చారు కదా మీరు. అయితే ఇప్పుడు మొత్తం మన వార్డ్ లో ఎంతమంది 49 వార్డ్స్ ఉన్నాయి. సో ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇస్తే మనకి పనులు తొందరగా జరుగుతాయి కదా సార్. ప్రజల్లో చర్చించుకునే విధంగా అధికారులు చేయడం జరిగింది కాబట్టి నేను దృష్టి తీసుకొస్తున్నా సార్. ఇకపోతే సార్ ముఖ్యంగా ఈరోజు పాలమూరు పట్టణంలో మంచినీళ్ళ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది సార్. మేము గతంలో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏవైతే పవర్ బోర్డు ఉన్నాయో వాటిని అదేవిధంగా కొనసాగించాలని చెప్పి, కానీ మనం చట్టం చూపించి చట్టంలో ఇట్లా ఉందని చెప్పి చూపించి చాలా పట్టణంలో ఉన్న అన్ని పవర్ బోర్డు అన్ని కూడా కట్ చేయడం జరిగింది. అది చాలా మరి ఈరోజు మనం డే బై డే ఇచ్చేటువంటి వార్డులలో ఈరోజు 7 రోజులైనా 8 రోజులైనా నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. సాధారణ సమావేశము ప్రతి నెల ఖచ్చితంగా సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకున్నాలి. ప్రజల సమస్యలు ఏమున్నాయో వాటిని కౌన్సిల్లో డిస్కస్ చేసుకొని వాళ్ళ కౌన్సిల్ సభ్యులు మనకి ఏ అయితే వార్డుల్లో ఇబ్బందులు ఉన్నాయో ఈరోజు కొందరు కౌన్సిల్ సభ్యులు అయినారు. అక్కడ మనకు కేఎల్ఐ పంపులు మునిగిపోవడం, వర్షాలు రావడం వల్ల పంపులు మునిగిపోవడము, మహబూబ్నగర్ పట్టణానికి
అదృష్టవశాత్తున మన కోయిల్ సార్కు ఒక కనెక్టివిటీ ఉన్నందుకు ఆ తక్షణమే ఏర్పాటు చేసి ఈ మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు నీరు అందిస్తున్నాము, వాటర్ అందిస్తున్నాము. అది 4 రోజులకు ఒకసారి అని ప్రజలకు కూడా తెలియజేసినాము. ఈరోజు గౌరవ కౌన్సిల్ సభ్యులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఎంత త్వరలో అంత తొందరగా ఆ వాటర్ ప్రాబ్లం చేయాలని నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణంలో ప్రతి వార్డులో మంచినీళ్ళు తాపడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈరోజు నేను మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా. మన కౌన్సిల్ సభ్యులు ఈ విధంగా ముందుంచారు. ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ నేను ఒకటే చెప్పిన, మీ ద్వారా నేను చేపిస్తానని చెప్పిన, మీ దృష్టికి తీసుకుపోయి అక్కడ ఇమీడియట్లీ బిహెచ్ఎల్ నుంచి ఇంజనీర్లు తీసుకొచ్చి టెక్నికల్గా ఏం ప్రాబ్లం ఉందో అవి చూసిన తర్వాత చెప్తామంటున్నాను. ఈరోజు పేపర్లో కూడా చూసిన 20 తారీఖు వరకు ఎన్నిక ఉన్నాను. 20 తారీఖు ఇస్తే ఇంకా మేము సంతోషపడతాం. ఇంకా తొందర స్టార్ట్ చేయాలని చెప్తున్నాం. ఈ కౌన్సిల్ ఈరోజు వాళ్ళ దృష్టి కొన్ని వార్డుల అభివృద్ధి పనులు చేయాలని చెప్పారు. ఖచ్చితంగా చేస్తాము. ఇంకా టైం ఉంది. ఇప్పుడే కరోనా సమయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణాన్ని ఇప్పుడు రోడ్లు వేయడం కానీ అవన్నీ అవుతున్నాయి. దానికి మేము ముందు ప్రయారిటీ పట్టణ ప్రగతిలో పెట్టినాము. కౌన్సిల్ సభ్యులకు ఒకటే చెప్పిన, వార్డును కూడా అభివృద్ధి చేసుకుందాము. ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ పట్టణం మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఉంది, మన ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా అన్ని విధాలుగా హైదరాబాద్కు ధీటుగా మహానగరంగా తీర్చిదిద్దామని తెలియజేస్తూ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ సెక్రటరీ కాజా నైముద్దీన్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ మరణించిన 36 సంవత్సరాలు గడిచినా ఆమె చేసిన సేవలు ప్రజలు ఇంకా మరవలేరని ఆయన కొనియాడారు. సుమారు 16 ఏళ్ల పాటు భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ దృఢమైన ఆత్మస్థైర్యం, నిరంకుశ ధోరణి, రాజీపడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, పిఆర్ఓ బెనహర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతిని దుఃఖ సాగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు యావత్ భారతదేశంతో పాటు ఫారిన్లో ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నాయకులు, భారతదేశ ప్రజలు దుఃఖ సాగరంలో జరుపుకుంటున్నారు. దాంతోపాటు ఈరోజు భారతదేశ మొట్టమొదటి హోమ్ మినిస్టర్, ఒక మంచి కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా జరుపుకుంటూ ఉంది. యావత్ భారతదేశంతో పాటు మొత్తం ప్రపంచానికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకత్వం వహించినటువంటి భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి సేవలు ప్రతి జిల్లాలో, ప్రతి ఊరూరులో, వాడవాడలో, మొత్తం భారతదేశంతో పాటు మొత్తం ప్రపంచానికి తెలుసు. ఈ దేశానికి సేవలు చేస్తూ ఉగ్రవాదుల చేతిలో తూటాలకు బలి 1984లో మరణించడం జరిగింది. యావత్ ప్రపంచం శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఉక్కు మహిళగా బిరుదిచ్చింది. ఆమె చేసిన సేవలు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రజలందరూ. ఈరోజు గల్లీలో ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తులు ఇందిరాగాంధీ గారి రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులానికి చెందిన వ్యక్తులందరూ సుఖ సంతోషాలతో గడిపిన సంగతి అందరికీ తెలుసు. గత 6 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరాచకాల పాలన,
అసమర్థ పాలనని గుర్తు చేస్తున్నారు అందరూ. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, భారతదేశ ఆర్థిక మంత్రి ఆర్థిక విషయంలో ఏబిసిడి తెలియని వ్యక్తికి ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టినందుకు, దాంతోపాటు ఒక అసమర్థుడు అయినటువంటి నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి చేసినందుకు మొత్తం ప్రపంచం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ బతకలేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలుసు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరాగాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఇందిరాగాంధీ గారి ఉన్న రోజులు ఈరోజు గరీబీ హఠావే అనే నినాదంతో ఈరోజు దేశం మొత్తం పేదల కోసం పాటుపడ్డది. ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీని పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి ఇందిరాగాంధీ గారి మాకు లేని లోటు తీరదు కనుక ఈరోజు ఇందిరాగాంధీ గారి వర్ధంతిని మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాం. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో దేవరకద్ర నియోజకవర్గంలోని ఇల్లు లేని ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో 80 మంది నిరుపేదలకు నిన్న మంత్రుల చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించారు. అయితే నిన్న కేవలం 10 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇంటి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఇవాళ అన్నాసాగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మిగిలిన 70 మందికి ఇంటి మంజూరు ధృవీకరణ పత్రాలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. మాకు ఎవరి ఇల్లు వాళ్ళకి సపరేట్ కావాలని మీరు అడిగినందుకు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కూడా కట్టి వాళ్ళని ఆలోచనతో కట్టించినాం. దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ప్రత్యేకంగా వచ్చిన విజయ్ గారికి చాలాసార్లు చెప్పినాం, ఎండిఓ గారు కూడా చెప్పినాం, పాపం చాలాసార్లు మీటింగ్లు పెట్టిన మీతోటి. ఇప్పటి వరకు అంటే అధికారులు ఉన్నారు, సర్పంచ్ రాజిరెడ్డి, అది ఎల్లకాలం వాళ్ళే చూడడానికి రాదు. ఇలా ఇల్లు కట్టినాం, మీకు ఇలా పత్రాలు కూడా ఇస్తున్నాం, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ఖాళీని మీరు మంచిగా చూసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వరి, మొక్క, పత్తి కొనుగోలుపై అధికారులకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. అన్నాసాగర్లో 70 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ధృవీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. తమది పేదల ప్రభుత్వమని ఉద్ఘాటన. సాదా సీదాగా మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో పట్టణంలోని సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9.